యమన్ దేశంలో ఓ హత్యానేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిషప్రియకు ఆ దేశం మరణశిక్ష ఖరారు చేసింది. కానీ నిమిష విడుదలవుతుందన్న ఆశతో ఆమె కుమార్తె మరియు భర్త థామస్ ఎదురు చూస్తున్నారు. నిమిషాను ఆ దేశానికి చెందిన మృతుడు తలాల్ అదీబ్ మెహదీ కుటుంబం క్షమించాల్సి ఉంది. లేని పక్షంలో నెల రోజుల్లోనే ఆమెకు మరణశిక్ష అమలయ్యే అవకాశాలు ఉన్నట్టు కొన్ని కథనాల బట్టి తెలుస్తుంది. 2008లో నిమిషప్రియ నర్సు కోర్సు పూర్తి చేసి యమన్ వెళ్ళి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో తిరిగి కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యమన్లో ఓ క్లినిక్ పెట్టాలనుకొని తలాల్ అదీబ్ మెహదీ అనే వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని క్లినిక్ ప్రారంభించింది. ఆమె భర్త కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. కొంతకాలానికి తలాల్ మెహదీ ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు లైంగికంగా వేధించి పాస్పోర్టు ఇతర పత్రాలను ఆమె నుంచి లాక్కున్నాడు. చివరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై నిమిష పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో తలాల్ మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్టును తీసుకుని ఇండియాకు వచ్చేయాలనుకుంది. కానీ మత్తుమందు డోస్ ఎక్కువ అవ్వడంతో అతడు చనిపోయాడు. దీంతో వెంటనే ఆమెను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యా నేరంలో అక్కడి కోర్టు ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. శిక్ష ఈ నెలలో అమలు కావచ్చు. యమన్ చట్టాల ప్రకారం బాధిత కుటుంబాలకు కొంత పరిహారం చెల్లిస్తే నిందితులను క్షమించేస్తారట. అయితే తలాల్ కుటుంబానికి నిమిషప్రియ కుటుంబం దాదాపు 40 లక్షల రూపాయలు ఇచ్చేందుకు డబ్బు సమకూర్చింది. అయితే బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు లాయరే ఏకంగా 20 లక్షలు అడుగుతున్నారట. దీంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. భారత ప్రభుత్వం ఈ డబ్బు సమకూర్చి నిమిషప్రియను ఉరిశిక్ష నుంచి తప్పించవచ్చు. కానీ ఇలాంటి విషయంలో ప్రభుత్వం డబ్బు సమకూర్చడానికి నిబంధనలు ఒప్పుకోవట. ఈ నెల రోజుల్లో మొత్తం డబ్బు సమకూరి అనుకోకుండా చేసిన హత్యా నేరానికి నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి బయటపడుతుందా లేదా అనేది చూడాలి.